సీఎం జగన్ ఎదుర్కోలేక అంతా ఏకమవుతున్నారన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 300 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శిల్పా మోహన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో శిల్పా రవిని ఎమ్మెల్యేగా, పోచ బ్రహ్మానందరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు జగన్ ఎదుర్కొనే బలం లేక నానా తంటాలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కష్టపడాలి. జగన్ గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళా కావాలి. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో, పెద్దల యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా దేవుని కృపతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది మర్చిపోవాల్సిన అవసరం లే. పక్కన జనసేన ఎందుకు, బీజేపీ ఎందుకు? నువ్వేలా సరిచూడ చూద్దాం. మళ్ళీ ఎందుకు ఇంకోరు ఎందుకు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా, రమ్మని పిలుస్తున్నాడే కదా. మీరందరూ ఏకమయ్యారా నేను కొట్లాడుతా అంటున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? మిత్రులని పోతారు, సన్నిహితులని పోతారు, ఇంకోరి దగ్గరికి. ఎందుకు చాపాల్సి వస్తుంది? మీ దగ్గర బలం లేదు కాబట్టి.